ఒక ప్రొఫెసర్ కాలేజ్ విద్యార్థులతో వివాహం గురించి మాట్లాడుతున్నాడు. తరగతి మధ్యలో అకస్మాత్తుగా అరుణ్ని పిలిచి, అరుణ్, ఎలాంటి భార్య కావాలనుకుంటున్నావు అని అడిగాడు. వెంటనే అరుణ్, సార్, నాకు చందమామ లాంటి భార్య కావాలి అన్నాడు. ప్రొఫెసర్ గారు ఎంతో సంతోషంతో, నీకు ప్రశాంతమైన వైఖరి, నెమ్మదైన స్వభావం కలిగిన అమ్మాయి కావాలన్నమాట అన్నాడు. కాదు సార్, ఆ విధంగా కాదు. ఓ, అయితే నీకు మంచి రంగు కలిగిన భార్య కావాలేమో అన్నాడు. అరుణ్ వెంటనే అది కాదు సార్ అన్నాడు. అయితే ప్రొఫెసర్ ఇంకా అడుగుతూ, అయితే చందమామలాగానే అందమైన అమ్మాయి కావాలా అన్నాడు. చివరికి అరుణ్ జవాబిస్తూ, సార్, ఆమె అచ్చంగా చందమామలాగే రాత్రంతా నాతో ఉండి ఉదయం అయ్యేసరికి నన్ను వదిలి వెళ్లిపోవాలి అన్నాడు. ప్రొఫెసర్ గారు అదృష్టం కొద్దీ కళ్ళు తిరిగి పడిపోలేదు. ఇదంతా విన్నాక మీరు ఈ అరుణ్ అనేవాణ్ణి బాగా తన్నాలనుకుంటారేమో. మీరు కళ్ళు తెరిచి ఒకసారి ఆలోచిస్తే యేసుతో మన సంబంధం కూడా ఇలాగే ఉండొచ్చు. మనకు అవసరమైనప్పుడల్లా ఆయనను పిలిచి, ప్రార్థించి, ఉపవాసం చేసి ఆయన సహాయాన్ని కోరతాం. పరిస్థితులన్నీ చక్కబడి కాలం సాఫీగా సాగిపోతూ జీవితం సంతోషంగా ఉన్నప్పుడు ప్రభు యొక్క ప్రస్తావనే రాకపోవచ్చు. ఆయనను మన పనులు పూర్తి చేసే కార్యకర్తగా చాలాసార్లు తేలుస్తాం. ఇది సరికాదు స్నేహితులారా. మనం ఆయనను ప్రేమించాలని ఆయన మనల్ని కోరుతూ ఉన్నాడు. ఆయన మనతో ఇలా చెప్తున్నారు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలను అనునదియే నా ఆజ్ఞ అని. మన అత్యవసర పరిస్థితుల్లో, శ్రమలలో ప్రభు సహాయం పొందుతున్న మనం ఒకరి పట్ల ఒకరం ప్రేమ కలిగి జీవించడం ద్వారా ప్రభువును ప్రేమిస్తున్నామా?